హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ సమర్పించు భారత్ ది డైలీ కరెంట్ అఫైర్స్ షో. నేటి భారత్ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ తేదీ జూలై 26, కార్గిల్ విజయ్ దివస్. వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి మేము పుట్టిన దగ్గర నుంచి దేశం కోసమే పాటుపడ్డాము అని ప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ ప్రాణాలను సాక్రిఫైస్ చేసి మనకి కాశ్మీర్ని అందించారు. వాళ్ళందరినీ మరొక్కసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆత్మ ఎక్కడున్నా సరే శాంతించాలని, శాంతిగా ఉండాలి. అఫ్ కోర్స్ దే విల్ బీ ఫర్ షూర్. వాళ్ళందరికీ కూడా మనం నివాళులు అర్పిద్దాం. జై జవాన్ జై భారత్, జై జవాన్ జై భారత్. సో కార్గిల్ విజయ్ దివస్ని పురస్కరించుకుంటూ లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ కరెంట్ అఫైర్స్ షో భారత్. సో మరి ఇవాళ తేదీ 26 జూలై కాబట్టి ముందుగా మనం థాట్ ఫర్ ద డే ఎంతో చూద్దాం. యువర్ యాటిట్యూడ్ నాట్ యువర్ యాప్టిట్యూడ్ విల్ డిటర్మిన్ యువర్ ఆల్టిట్యూడ్. ఈ విధంగా చెప్పిన వ్యక్తి ఎవరు అని అంటే జిగ్జాగ్లర్. జిగ్జాగ్లర్ ఏమన్నాడు? యువర్ యాటిట్యూడ్ నాట్ యువర్ యాప్టిట్యూడ్ విల్ డిటర్మిన్ యువర్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. సో తను ఏమంటున్నాడు? నీకు ఎంత జ్ఞానం ఉంది అన్నది పాయింట్ కాదు, నీ దగ్గర ఎంత యాప్టిట్యూడ్, ఎంత లాజిక్ ఉంది, లేదు ఎంత రేషనల్ ఉంది నీ దగ్గర, నువ్వు ఎంత బాగా ఆలోచించగలవు అన్నది పాయింట్ కాదు. నీ యాటిట్యూడ్ ఏంటి, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు నీ దగ్గర ఉన్న లాజిక్తో, దాట్స్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్. సో యాటిట్యూడ్ నిన్ను పైకి తీసుకెళ్ళి, అఫ్ కోర్స్ మళ్ళీ సింప్లీ యాటిట్యూడ్ ఉంటే సరిపోదు, యాప్టిట్యూడ్ కూడా ఉండాలి. కానీ యాప్టిట్యూడ్ని ఏ విధంగా ఉపయోగించే యాటిట్యూడ్ ఉందో చూసారా, అది మిమ్మల్ని మీ ఆల్టిట్యూడ్ని డిసైడ్ చేస్తుంది అని చెప్పి జిగ్జాగ్లర్ చెప్తున్నాడు. సో దాన్ని మనం ఒకవేళ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ వరల్డ్కి రిలేట్ చేసుకోగలిగితే, చదవాల్సిన సబ్జెక్టులు అందరికీ సేమే కదా, సేమ్ ఎగ్జామ్ అయితే సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. సో అందరూ కూడా మోస్ట్లీ సబ్జెక్ట్ని ఏదో ఒక విధంగా కవర్ చేస్తూనే ఉంటారు. కానీ ఎగ్జామ్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు, ఆ విధంగా అడిగితే అప్పుడు ఏంటి పరిస్థితి? సో క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైనా ప్రిపేర్ అవుతారు, కానీ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అని ఊహించి ఆన్సర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ని క్రాక్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ద యాటిట్యూడ్ మ్యాటర్స్. ఆల్వేస్ ద యాటిట్యూడ్ మ్యాటర్స్ అన్నారని చెప్పి నేను అందరితో మాట్లాడను, ఆ యాటిట్యూడ్ కాదు నేను ఇక్కడ చెప్పేది. ఒక ప్రాపర్ గోల్ మీకు మీరు సెట్ చేసుకున్నారు కదా, దానికి సంబంధించిన యాటిట్యూడ్. సో తర్వాత వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే, నేటి ప్రాముఖ్యత. మనం ఇందాక ఆల్రెడీ అనుకున్నాం, కార్గిల్ విజయ్ దివస్ ఇవాళ. సో కార్గిల్ విజయ్ దివస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 26th July అండ్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ ఆపరేషన్ విజయ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కార్గిల్ ప్రాంతం ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో భారత్ చేతుల్లోంచి జారిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. బట్ పీపుల్ స్టిల్ హ్యాడ్ హోప్స్ అండ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. అండ్ కార్గిల్ని ఆబ్వియస్లీ ఎయిర్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకోవడం అంత ఈజీ కాదు, బికాస్ అది హిమాలయాల్లో ఉంది కాబట్టి అంత ఈజీ పాయింట్ కాదు అది. సో ఆర్మీనే చెయ్యాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1999 1999వ సంవత్సరం 26 జూలైన కార్గిల్ని మనం తిరిగి మన స్వాధీనంలోకి తెచ్చుకోగలిగాము. శత్రు దేశం యొక్క సైన్యం, అలానే ఎవరైతే ఉన్నారో హూమ్స్ ఎవర్ ఇట్ మైట్ బి, వాళ్ళు తీవ్రవాదుల, శత్రు దేశ సైన్యమా ఎవరైనా కానివ్వండి, వాళ్ళని తరిమి కొట్టేశాం. మన దేశానికి సంబంధించిన కార్గిల్ని మనం తిరిగి తెచ్చుకున్నాం. సో మరొక్కసారి ఆ వీరులందరికీ కూడా సెల్యూట్ చేస్తూ జై జవాన్ జై హింద్ జై భారత్. సో ఆబ్వియస్గా కార్గిల్ విజయ్ దివస్ ఉంటుంది. అలానే ఈవెన్ నరేంద్ర మోదీ గారు ఇవాళ కార్గిల్కి వెళ్ళి ఒకసారి అక్కడ సైనికులందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. విల్ ఆల్సో టాక్ అబౌట్ దాట్ ఇన్ ద న్యూస్, ద కరెంట్ అఫైర్స్. అండ్ రిమెంబర్ 26 ఇవాళే కదా, మోదీ గారు ఇవాళ పొద్దునే లేరు అక్కడ నివాళులు అర్పించడానికి. సో మేము మీకు బిగినింగ్ నుంచి చెప్తూ ఉన్నాం, అఫ్ కోర్స్ దేశానికి సంబంధించిన ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్, ఏ రోజు అంశాలు ఆ రోజు మీకు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది కాంపీట్ మైండ్స్ అని చెప్పాను కదా, శివారెడ్డి లాజిక్స్. సో నేను జస్ట్ దాన్ని ఒక పాయింట్ ఆఫ్ ప్రూఫ్గా చెప్తున్నాను అనమాట. తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అప్రిసియేషన్ డే. యాక్చువల్గా ఇది జూలైలో లాస్ట్ ఫ్రైడే అని జరుపుకుంటారు. సో ప్రతిసారి అది 26th July అవ్వాల్సిన అవసరం లేదు, మేబీ నెక్స్ట్ ఇయర్ అది 27th July కూడా అవ్వచ్చు. ఫైన్, సో దట్ ఈస్ ద థింగ్. బట్ ఏదేమైనా డే ఏంటి? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అప్రిసియేషన్ డే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరిని గుర్తిస్తూ, అడ్మినిస్ట్రేటర్స్, డివైస్ డాక్టర్స్ అండ్ టెక్ థెరపిస్ట్ హూ సాక్రిఫైస్
and work their magic during unsocial hours. And this year in 2024, it falls on 26th July. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడుగా అక్కడ చూసుకుంటే కనుక అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. సో మనం ఎంతసేపు హాస్పిటల్స్ అలాంటివి చూసుకున్నప్పుడల్లా అడ్మినిస్ట్రేటర్లు మనం పెద్దగా పట్టించుకోము. అలానే డివైస్ డాక్టర్స్. సో వీళ్ళందరినీ కూడా ఎండ్ ఆఫ్ ద డే అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి మనిషి కూడా తన వంతు తాను కష్టపడుతున్నాడు. అండ్ వీ షుడ్ బి రికగ్నైజింగ్ దమ్, వీ షుడ్ బి రియలైజింగ్ దేర్ ఎఫర్ట్స్, అండ్ అట్ ద వెరీ సేమ్ టైమ్ వీ షుడ్ గివ్ దమ్ దేర్ క్రెడిట్ యాజ్ వెల్. సో అందుకని 26th జూలై కార్గిల్ విజయ్ దివస్, అలానే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అప్రిసియేషన్ డే. ఇది పోటీ పరీక్షలు ఎక్కువ అడగకపోవచ్చు, బట్ దిస్ డెఫినెట్లీ విల్ బి ఆస్డ్. ఎందుకు అని అంటే 25th యానివర్సరీ కాబట్టి. కార్గిల్ విజయ్ దివస్ 25వసారి. సో ఆబ్వియస్గా 25 years అంటే మనం ఇప్పుడు కూడా సిల్వర్ జూబ్లీ అనే ఆస్పెక్ట్లో మాట్లాడతాం కదా. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ 1999కి 25 అంటే 2024. సో ఈ సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. తర్వాత లెట్స్ గెట్ టు ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. సో ముందుగా జాతీయ అంశాలు మనం పరిగణిస్తే కనుక పిఎం పేస్ హోమేజ్ ఆన్ కార్గిల్ విజయ్ దివస్ అండ్ అటెండ్స్ శ్రద్ధాంజలి సమారోహ్ ఇన్ లద్దాఖ్. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి అలానే లద్దాఖ్లో శ్రద్ధాంజలి సమారోహానికి కూడా ఆయన హాజరయ్యారు. సో మరొకసారి చెప్తున్నాను, ఈ ఏదైతే న్యూస్ ఉందో ఇది బేసిక్గా 26th మార్నింగ్ జరిగింది, రైట్? సో మీరు ఎప్పుడు భారత్ చూస్తున్నారు? 26th భారతే చూస్తున్నారు. రైట్ ఫ్రమ్ డే 1 భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో జూలై 15వ తారీఖు సోమవారం నుండి ప్రారంభమైంది. సో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా 10 రోజులు పూర్తి చేసేసుకుంది నిన్నటితో 25th. సో ఇప్పుడు 26th. మేము డే 1 నుంచి చెప్తుంది ఏంటిది? యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎంతవరకు వీలైతే అంత మీకు ఆ రోజుకి సంబంధించిన అంశాలు ఆ రోజే చెప్పేస్తాము, ముందు రోజుది కాదు అని చెప్పి. సో ఆబ్వియస్గా 25th జరిగినవి 26th మార్నింగ్ న్యూస్ పేపర్లోకి వస్తాయి. అట్ ద వెరీ సేమ్ టైం కరెంట్ అఫైర్స్ షూట్ చేసే లోపల ఏవైతే మేజర్ ఆస్పెక్ట్స్ జరుగుతాయో వాటికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఇస్తాము. ఆ విధంగా మీరు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతారు అని భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోకి సంబంధించి అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మీకు చెప్తూనే ఉన్నాము. సో హియర్ ఈస్ ద ప్రూఫ్ అన్నమాట. దట్ ఈస్ ద థింగ్. సో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నివాళులు అర్పించారు. హీ పెయిడ్ ద ట్రిబ్యూట్స్ టు ద సోల్జర్స్, ద మార్టిర్స్. వాళ్ళందరూ కూడా షహీద్ అయ్యారు. లద్దాఖ్లో శ్రద్ధాంజలి సమారోహానికి కూడా హాజరయ్యారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంతో పాటు యాక్చువల్గా నరేంద్ర మోదీ గారు లద్దాఖ్ అటువైపుగా వెళ్ళింది వేరే కొన్ని ప్రోగ్రామ్స్ని లాంచ్ చేయడానికి కూడా. అందులో వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్ వచ్చేసి ఈ షిన్కున్లా టన్నల్ ప్రాజెక్ట్. ఈ షిన్కున్లా టన్నల్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఎందుకు ఇంపార్టెంట్ అంటే లద్దాఖ్కి సంబంధించి లే అనే ఒక ప్రాంతం ఉంది. సో ఈ లేకి రోడ్డు కనెక్టివిటీని పెంచే అంశానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే ఈ షిన్కున్లా టన్నల్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు. ఇటీవల వార్తలలో నిలిచిన షిన్కున్లా టన్నల్ ప్రాజెక్ట్ ఏ ప్రాంతానికి సంబంధించింది, లేదు ఏ రాష్ట్రానికి, లేదు కేంద్రపాలిత ప్రాంతానికి అని. సో ఆబ్వియస్లీ లద్దాఖ్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం కదా, సో రాష్ట్రం కాదు కదా. సో అందుకని ఏదైనా లద్దాఖ్కి సంబంధించింది అది. సో దానికి సంబంధించి ఆ టన్నల్ ప్రాజెక్ట్కి సంబంధించి మొట్టమొదటి బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ని కూడా విట్నెస్ చేశారు నరేంద్ర మోదీ గారు. అఫ్ కోర్స్ వర్చువల్గా, రియల్గా కాదు, బట్ వర్చువల్గా అక్కడ దాకా వెళ్ళారు ఎలాగో, బట్ దగ్గర నుండి దూరంగా చూస్తారనమాట. సో షిన్కున్లా టన్నల్ ప్రాజెక్ట్ ఈజ్ అ 4.1 kilometer long twin tube tunnel which will be constructed at an altitude of around 15,800 feet. ఒకవేళ ఇది నిజంగా పూర్తి అయితే, అఫ్ కోర్స్ ఇట్ విల్, అది కంప్లీట్ అవుతుంది వితౌట్ ఎ డౌట్. అది పూర్తి అయితే కనుక ఇట్ విల్ బి ద హైయెస్ట్ టన్నల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టన్నెల్ అవుతుంది ఆ షిన్కున్లా టన్నల్ ప్రాజెక్ట్. ఆల్రెడీ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ ట్రయల్ రన్స్ చేపడుతూ ఉన్నారు, రైట్? అది ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అవడం స్టార్ట్ చేస్తుందో అది ఇంజనరల్గా ఇప్పటికే ఆల్రెడీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్, రైట్? సో ఇప్పుడు ఇది కూడా ఫినిష్ అయిపోతే షిన్కున్లా టన్నల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టన్నెల్గా గుర్తింపు దక్కించుకుంటుంది. అందుకని షిన్కున్లా టన్నెల్ మనం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి అయితే మొట్టమొదటి బ్లాస్ట్ అయిందో అది 26 జూలైనే జరిగింది, అంటే ఇవాళే జరిగింది పొద్దున. తర్వాత రెండవది, నౌ మాన్ టు బాయ్కాట్ నీతి ఆయోగ్ మీటింగ్ సస్పెన్స్ ఓవర్ మమత. ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడానికి మన్ సిద్ధమయ్యారు. మమతపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది అని అంటున్నారు.
ఈ మన్ ఎవరు, మమతా ఎవరు? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మన్ అంటే భగవంత్ సింగ్ మాన్. అది యాక్చువల్గా మన్ కాదు, తెలుగులో ఆ వర్డ్ రాసేవాడు మన్ అని వచ్చేస్తుంది, బట్ ఇట్స్ నాట్ మన్, రాదర్ ఇట్స్ మాన్. భగవంత్ సింగ్ మాన్ ఎవరైనా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. హీ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్, భగవంత్ సింగ్ మాన్. తర్వాత ఇక్కడ మమతా అంటే ఎవరు? మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ గారు. సో ఈవిడెవరు? పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ స్టేట్ చీఫ్ మినిస్టర్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నాన్ బీజేపీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ పరిపాలన చేస్తుందో ఆ రాష్ట్రాలను వదిలేసి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ వ్యాండెట్టాను ఉపయోగిస్తోంది బీజేపీ పార్టీ అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు భావిస్తూ ఉన్నారు. అండ్ కేవలం భగవంత్ సింగ్ మాన్ ఒక్కళ్లే కాదు, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి సిద్ధరామయ్య గారు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి సిద్ధరామయ్య గారు, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు, అలానే కేరళ రాష్ట్రానికి సంబంధించి పినరై విజయన్ గారు, కేరళ రాష్ట్రానికి సంబంధించి పినరై విజయన్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ రూల్ చేస్తుందో ఆ రాష్ట్రాలు, అలానే మిగిలిన పార్టీలు. ఫర్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ గారు టీఎంసీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్. అలానే భగవంత్ సింగ్ మాన్ గారు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ. మేబీ మీరు అనొచ్చు వీళ్ళందరూ ఇండియా బ్లాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పార్టీ వాళ్ళు కాబట్టి అలా చేస్తున్నారని. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఏ పార్టీ అయినా అవ్వనివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రులు. దే ఆర్ నాట్ జస్ట్ నార్మల్ పీపుల్, దే ఆర్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్. ఒక స్టేట్ మినిస్టర్, స్టేట్ చీఫ్ మినిస్టర్ స్పెసిఫిక్గా నేను నీతి ఆయోగ్ మీటింగ్కి రాను అని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నీతి ఆయోగ్కి సంబంధించిన వివరాలు గమనిస్తే వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈస్ కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? సహకార సమాఖ్యవాదం. అంటే సెంటరు స్టేట్ రెండూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అటువంటి విధానం ఏదైతే సమాఖ్యవాదం ఉందో దాన్ని నీతి ఆయోగ్ ప్రమోట్ చేస్తుంది. అలాంటి ఇన్స్టిట్యూట్ మీటింగ్కి సంబంధించి మేము ఎవరో హాజరు కాము అని చెప్పి చీఫ్ మినిస్టర్స్ చెప్తున్నారు. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద కంటెన్షన్. సో ఖచ్చితంగా నీతి ఆయోగ్కి సంబంధించిన ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అండ్ కన్సిడరింగ్ చీఫ్ మినిస్టర్స్ ఆబ్వియస్లీ అందరూ కూడా వేరే వేరే పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి ఆ లిస్ట్ని మీరు జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. సో ఏది ఏమైనా డిస్కషన్ నీతి ఆయోగ్కి సంబంధించి కాబట్టి దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఏముందో ఒకసారి గమనిద్దాం. ముందుగా నీతి ఆయోగ్. నీతి అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో భారతదేశాన్ని రూపాంతరం చేయాలని. ఎలా అయితే ఒకప్పుడు శివారెడ్డి లాజిక్స్ కాస్త ఇప్పుడు ఎలా అయితే కాంపీట్ మైండ్స్ అయిందో అలా ఒకప్పుడు ఉన్న ఇండియా ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్పి. నేను జస్ట్ ఈ ఎగ్జాంపుల్ ప్రమోట్ చేయడం కోసం ఇవ్వట్లేదు, మీకు అర్థమయ్యే అంశం కోసం ఇస్తున్నాను. ఐ రియల్లీ మీన్ ఇట్. నేను నిజంగానే చెప్తున్నాను, ఇది మీకు జస్ట్ అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే నీతి ఆయోగ్ కన్నా ముందు ప్లానింగ్ కమిషన్ ఉంది, లేక కాదు. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిందాను అని మీకు క్లియర్గా చెప్తాను. నీతి ఆయోగ్ కన్నా ముందు ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం ఉంది. కానీ ప్రణాళికా సంఘం ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫైనాన్షియల్ కమిషన్ ఏదైతే ఉందో దీని యొక్క నీడలో కప్పేసింది. సో ఆర్థిక సంఘం ఈవెన్ దో ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక విధంగా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయినట్టు అయిపోయింది అనమాట దానికి. అలానే ప్లానింగ్ కమిషన్ మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో అంతగా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతోంది అని ఒక క్రిటిసిజం కూడా ఉంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఎకనామిక్స్ చూసినప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఒకటి మ్యాక్రో లెవెల్, ఇంకోటి మైక్రో లెవెల్, రైట్? ఒకటేమో కంట్రీ మొత్తాన్ని చూసుకున్నప్పుడు, ఇంకొకటి బ్రీఫ్గా స్టేట్స్ని కానీ రీజనల్ యూనిట్స్ కానీ చూసుకున్నప్పుడు. సో అట్లా ఈ ప్లానింగ్ కమిషన్ మ్యాక్రో స్థాయిలో అంటే పెద్ద లెవెల్లో కంట్రీ మొత్తాన్ని కన్సిడరేషన్లో చేసినప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పి. అలానే ప్లానింగ్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ ఒక విధంగా తొక్కేస్తోంది ఈవెన్ దో ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఇలా వేరియస్ ఫార్మ్స్లో క్రిటిసిజం రావడం వల్ల ప్లానింగ్ కమిషన్ని తీసేశారు, ప్రణాళిక సంఘాన్ని తీసేశారు. సో అంతకుముందు పంచవర్ష ప్రణాళికలు ఉండేవా, 5 year ప్లాన్స్ ఉండేవా, అవన్నీ కూడా ప్లానింగ్ కమిషన్ వీళ్ళే కదా చేసేవాళ్ళు.
కాకపోతే తర్వాత దాని స్థానంలోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. సో దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 1 జనవరి 2015 సంవత్సరంలో జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చిన్న ఇది పైకి కిందకి అయిపోయింది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నోడల్ ఏజెన్సీ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కోఆపరేటివ్ ఫెడరలిజం కాదు, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో నోడల్ ఏజెన్సీ అని అంటే ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అని. సో ఈ నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేస్తుంది. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేస్తుంది. నేను ఇందాక కూడా మీకు ఇక్కడ చెప్పాను, కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్యవాదం అని. సో ఎండ్ ఆఫ్ ద డే మనం అవునన్నా కాదన్నా మనం క్వాజీ ఫెడరల్ అని చెప్పినా కూడా ఇన్ జనరల్గా మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఫెడరల్గానే ఉన్నాయి. మనం పాక్షిక సమాఖ్య వ్యవస్థ, అర్ధ సమాఖ్య వ్యవస్థ అని చెప్పినా ఎక్కువ భాగం మన సమాఖ్య విధానాన్ని ఫాలో అవుతున్నాము. సో అలాంటప్పుడు కాంపిటీషన్ ఉంటే మన ఎగ్జిస్టెన్స్లో ఉండలేము. బికాస్ కాంపిటీషన్ ఎప్పుడు జరిగినా ఇద్దరు ఏదో ఒక విధంగా నష్టపోతారు. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే ఇస్ ద బెస్ట్ థింగ్. సో కోఆపరేటివ్ ఫెడరలిజం ఖచ్చితంగా ఉండాలి. అందుకే నీతి ఆయోగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంతకీ నీతి ఆయోగ్ ఎవరు ఫామ్ చేశారు? ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక వర్గం యొక్క తీర్మానం ద్వారా ఏర్పాటైంది. సో ఇట్స్ నైదర్ ఎ స్టాట్యూటరీ బాడీ నార్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇట్స్ నైదర్ ఎ స్టాట్యూటరీ బాడీ నార్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక వర్గం అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ యొక్క రెజల్యూషన్ ద్వారా ఫామ్ అయింది. ఇంతకీ దీని యొక్క బాధ్యత ఏంటిది? ఇట్ సర్వ్స్ యాజ్ ద ఏపెక్స్ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అది ఏం చేస్తుంది? భారత కేంద్ర ప్రభుత్వానికి ఏపెక్స్ అంటే టాప్ అని అర్థం, అత్యున్నత పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉండాలి అనే అంశాలకు సంబంధించి థింక్ ట్యాంక్ అనమాట, ఆలోచిస్తూ ఉంటుంది, ఆ విధంగా సలహాలు ఇస్తూ ఉంటుంది. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అది ప్రమోట్ చేస్తుంది. ఎప్పుడు స్థాపించబడింది? 1 జనవరి 2015. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క పేరెంట్ ఏజెన్సీ ఏంటి? అఫ్ కోర్స్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కానీ దానికంటే రిప్రజెంటేటివ్ ఒక పేరెంట్ ఏజెన్సీ ఉండాలి కదా, మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. దీనికన్నా ముందు ఉన్న సంస్థ ఏంటిది? ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం. మనం ఇందాక అనుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఇక్కడికి ఒకసారి వస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. సో అంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉంది, వాళ్ళు ప్లాన్లు వేశారు. ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది, అది కూడా ఒక విధంగా ప్లాన్లు వేస్తుంది. కానీ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్లానింగ్ కమిషన్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ఆస్పెక్ట్కి అంతగా ప్రామినెన్స్ ఇవ్వలేకపోయింది అండ్ మ్యాక్రో లెవెల్ అంతగా బాగా థింక్ చేయలేకపోయింది. వేరాజ్ ప్లానింగ్ కమిషన్లో స్టేట్స్కి అంతగా పెద్దగా రోల్ లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకి అంతగా ఒక ముఖ్యమైన పాత్ర ప్రణాళికా సంఘంలో లేదు. వేరాజ్ నీతి ఆయోగ్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు, రైట్? సో ఆబ్వియస్గా అప్పుడు ఫెడరలిజం అనేది మరింతగా బలపడినట్టు అవుతుంది కదా. సో అందుకని అనమాట. సో ఇన్ ద వెరీ సేమ్ వే నేను ఇందాక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అని అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, సివారెడ్డి లాజిక్స్ను కాంపిట్మెంట్స్ను ప్రమోట్ చేయడానికి నేను ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోలేదు. రాదర్ సివారెడ్డి లాజిక్స్ ఫస్ట్ ప్లేస్లో ఎందుకుంది? ఎవరైతే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, అలానే ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నాణ్యతతో కూడిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్ ఇద్దాము అని. కానీ అంటే సినారియోని కన్సిడర్ చేస్తే సివారెడ్డి లాజిక్స్ ఇంకా ఎక్కువ మందికి సహాయపడగలదు. సివారెడ్డి లాజిక్స్ కెన్ రీచ్ మచ్ మోర్ స్టూడెంట్స్. ఇంకా ఎక్కువ విద్యార్థులని రీచ్ కావాలి అనే ఉద్దేశంతో ఏవైతే కొన్ని చిన్న చిన్న హర్డిల్స్ వస్తూ ఉన్నాయో ఆ హర్డిల్స్ని దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మరింతగా ఎక్కువ మందికి చేరువవ్వాలి అన్న ఉద్దేశంతో సివారెడ్డి లాజిక్స్ కాంపిట్మెంట్స్ అయింది. అలానే డెవలప్మెంట్ అంతసేపు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి జరిగితే సరిపోదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి. అందుకని ఇప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు కదా నీతి ఆయోగ్లో. దట్ ఈస్ ద పాయింట్. సో దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ ఎవరు అని అంటే నరేంద్ర మోదీ గారు. ఆబ్వియస్లీ ప్రైమ్ మినిస్టర్ విల్ బి ద చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. వైస్ చైర్పర్సన్ ఎవరు అని అంటే సుమన్ కే బెరీ. సో ఎవరైతే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్పర్సన్ ఉన్నారో వాళ్ళకి కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ యొక్క హోదా ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష పార్టీ యొక్క నాయకుడికి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది. అలానే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్పర్సన్కి కూడా క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. చైర్పర్సన్ అలాగో ప్రైమ్ మినిస్టరే. సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ వన్ అమాంగ్ ద క్యాబినెట్ కదా. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో తర్వాత నీతి ఆయోగ్కి సిఇఓ ఎవరు? సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని అర్థం. బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. సో బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క సిఇఓ. ఇది నీతి ఆయోగ్కి సంబంధించిన సమాచారం.
సో ఇది కరెంట్ అఫైర్, ఇది దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్. సో గుర్తుంది కదా అసలు మన ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది? బీజేపీ ఎక్కడెక్కడైతే రూల్ చేస్తుందో, లేదా ఎన్డీఏ అలయన్స్లో ఉన్న పార్టీస్ ఎక్కడెక్కడైతే రూల్ చేస్తున్నా వాళ్ళని వదిలేస్తే మిగిలిన స్టేట్స్లో వేరే పార్టీ ఉన్నా, లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, లేదు ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన పార్టీని వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక పొలిటికల్ వ్యాండెట్టాతో బీజేపీ ఎవరైనా సరే వాళ్ళకి వ్యతిరేకిస్తే వాళ్ళని అరెస్ట్ చేయించడమో, లేదు వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ చెప్పి వాళ్ళని అరెస్ట్ ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి. సో అందుకని ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా చెప్పేశారు. ఒక్క మమతా బెనర్జీ గారు మటుకు నేను వెళ్తాను అని చెప్పారు. బట్ మేబీ వీళ్ళందరిని చూసి లాస్ట్ మినిట్లో డ్రాప్ అవుతారా లేదా అనేది మనకు తెలీదు. ఐ థింక్ ద మీటింగ్ ఈజ్ ఆన్ 27th July. సో రేపే కదా, రేపు శనివారం. ఐ థింక్ రేపు ఇంకో అపాయింట్మెంట్ ఉంది మీటింగ్కి. లెట్స్ సీ వెదర్ మమతా బెనర్జీ గారు వెళ్తారా లేదా అనేది. సో దీని గురించి ఒకసారి అప్డేట్ తీసుకోండి. ఎందుకంటే మమతా బెనర్జీ గారు ఇన్ జనరల్గా అఫ్ కోర్స్ పార్టీ పరంగా చూసుకుంటే బీజేపీకి ఎప్పుడు కూడా అపోజిట్గానే ఉన్నా, ఇన్ జనరల్గా మోదీ గారిని ఎప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఒక అన్నలాగా కన్సిడర్ చేస్తూ వచ్చారు మమతా బెనర్జీ గారు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే కేవలం వాళ్ళ రాష్ట్రాన్ని మటుగా చూసుకోవడం కాదు, బికాస్ నీతి ఆయోగ్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎంటైర్ ఇండియా. సో వీళ్ళందరూ ముఖ్యమంత్రులు, అది కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బికాస్ అది ఓన్లీ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన మటుకే కాదు, అది దేశానికి సంబంధించింది. సో అందుకని ఆ ఆస్పెక్ట్ని కన్సిడర్ చేసి మమతా బెనర్జీ గారు వెళ్తారా లేదా అని మనం వేచి చూడాలి, రైట్? అలానే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా గవర్నర్ ఇద్దరు ఎమ్మెల్యేలకి 500 రూపాయలు ఫైన్ వేసారని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇట్లా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసుకోండి. అలానే పొలిటికల్ పార్టీస్కి సంబంధించి అఫ్ కోర్స్ ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మోస్ట్ ప్రాబబుల్లీ అడక్కపోవచ్చు, బట్ యూ నెవర్ నో. బట్ ఏది ఏమైనా చీఫ్ మినిస్టర్స్ పరంగా ఒకసారి లిస్ట్ని రివైజ్ చేసుకోండి. అలానే ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాము. సో మీరు ఒకవేళ ఇక్కడ ఏదన్నా ఉంది, నేను ఇది గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ఉండొచ్చు ఫ్యూచర్లో అని అంటే కనుక నథింగ్ టు వరీ, అక్కడ పోస్ట్ చేస్తాం కాబట్టి మీరు రివైజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి యాంటీ డిఫెక్షన్లో 2 జార్ఖండ్ ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫైడ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి? ఫిరాయింపు నిరోధక చట్టం. కొంతమంది ఏదో ఒక లాభాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ లాభం ఏ విధంగానే ఉండొచ్చు, మేబీ ఒక మంత్రి పదవి ఇస్తానను, లేదు మరే ఇతర ఏదన్నా ఆశించి వాళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత పార్టీలు మారిపోతూ ఉంటారు. సో ఎలక్షన్ ముందేమో ఒక పార్టీలో ఉంటారు, గెలుస్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీ చేంజ్ అయిపోతారు. ఒక మంత్రితో సాగిస్తారనో, లేదు ఇంకోటి ఏదో ఇస్తారు అని చెప్పి. సో ఏది ఏమైనా సరే అట్లా ఇఫ్ ఇన్ కేస్ జంప్ అయితే గనక అలా జంప్ అవ్వకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు ఫిరాయింపు నిరోధక చట్టం. అది యాక్చువల్గా ఫస్ట్ నుంచి లేదు, తర్వాత తీసుకొచ్చారు. డిమాండ్ బాగా పెరిగిపోయింది అనమాట. సో డిమాండ్ బాగా పెరిగిపోయినప్పుడు ఎప్పుడు తీసుకొచ్చారు? 1985వ సంవత్సరంలో 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం. చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా ఖచ్చితంగా డిస్కషన్లోనే ఉంటుంది. బికాస్ దేర్ విల్ బి సో మెనీ పీపుల్. ఎండ్ ఆఫ్ ద డే మనిషి అనేవాడు ఒక లోబీ అని ఎగ్జాక్ట్గా అనకూడదు, ఆ వర్డ్ యూస్ చేయకూడదు. ఎందుకంటే లోబీ అంటే కొంచెం పిసినారి, సెల్ఫిష్ అలా వస్తుంది. బట్ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తున్నా నేను వర్డ్ అంటున్నాను. బట్ అగైన్ ఎవరికి పర్సనల్గా నేను ఈ వర్డ్ ఏం చెప్పట్లేదు, ఓకే? నేను ఇంజనరల్గా పరిస్థితులకు తగ్గట్టుగా వర్డ్ చెప్తున్నాను. సో మనిషి ఎప్పుడు కూడా సెల్ఫిష్గానే ఉంటాడు. ఎండ్ ఆఫ్ ద డే తనకి ఏం కావాలి, తను ఏం చేయాలనుకుంటున్నాడు అదే కన్సిడర్ చేస్తాడు. ఈవెన్ మంచి వాళ్ళు కూడా కొన్నిసార్లు, నాట్ ఆల్వేస్, అఫ్కోర్స్ మనం దేన్ని కూడా అందరి మీదకి రుద్దేయలేం. కానీ నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో అవకాశం, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒకరికి 50,000 జీతం వస్తుంది అని అనుకుందాం. వేరే వాళ్ళు వచ్చి నువ్వు నా కంపెనీలోకి వచ్చి ₹1,00,000 ఇస్తా అన్నారు. ఇన్ జనరల్గా చెప్పండి, ఇన్ జనరల్గా మీరు ఏమి ఆలోచించకపోయినా జస్ట్ ఆ నెంబర్ని చూసి చాలామంది అట్లీస్ట్ వెళ్దామని అనుకుంటారు. కాకపోతే తర్వాత వేరే వేరే విషయాలు ఆలోచిస్తారు కాబట్టి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారు. బట్ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎప్పుడూ కూడా వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు మంచి పే వస్తుంది, మంచి పే వస్తే నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా నేను మంచి స్కూల్స్కి పంపించవచ్చు, మా అమ్మ నాన్నని అలానే ఫ్యామిలీని కూడా ఇన్ జనరల్గా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకోవచ్చు, ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు, ఒక మంచి ఇంటికి వెళ్ళొచ్చు, ఒక మంచి కారు కొనుక్కోవచ్చు, లైఫ్ అంతా మారిపోతుంది. ఇవల్ల చాలా థాట్స్ వచ్చేస్తాయి కదా. సో మనిషి ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద డే తన అనే అంశాల గురించి ఆలోచిస్తాడు, తప్పులేదు. కానీ ఇక్కడ అలా ఆలోచించకూడదు. బికాస్ ప్రజలు వాళ్ళని ఒక పార్టీకి అసోసియేట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మనకి మంచి చేస్తారు అని నాట్ ఓన్లీ జస్ట్ పర్సన్, ఆ పార్టీని కూడా చూసి. ఎందుకంటే కొన్నిసార్లు ఎలక్షన్స్ ముందు పర్సన్స్ పార్టీలు మారితే వాళ్ళకి ఓట్లు వేయరు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అక్కడ నమ్మింది పార్టీని కాబట్టి పర్సన్ని కాదు, రైట్? సో పార్టీని నమ్మితే పర్సన్ మారిపోయినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు ఓటు వేయరు ఆ పర్సన్కి. పర్సన్ని నమ్మితే పార్టీ మారిన ఓటు వేసేస్తారు.
సో ఇన్ ఎనీ విచ్ వే ఆ ఎగ్జాంపుల్ అగైన్ నేను ఎందుకు కొన్నిసార్లు పర్సనల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అంటే, పర్సనల్ ఇన్ ద సెన్స్ మనందరం రిలేట్ చేసుకోగలిగే ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే, ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ అసోసియేట్. ఇప్పుడు అమెరికాలో ఏదో జరిగిందంటే అది అమెరికా కాబట్టి ఏదైనా జరుగుతుంది అని అంటారు. అదే మనకి తెలిసిన వాళ్ళలోనూ లేదా ఇండియాలోనూ బాగా దగ్గర వాళ్ళకి అమెరికాలోనే జరిగినట్టు జరిగితే మనం దాన్ని చాలా పర్సనల్గా తీసేసుకుంటాం, రైట్? వేరే టీం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా ఉంది, దక్షిణాఫ్రికా ప్రతి క్రికెట్ టోర్నమెంట్లో కూడా సెమీఫైనల్స్కి ఫైనల్స్కి వచ్చి ఓడిపోతుంది. వాళ్ళని ప్రతిసారి చోకర్స్ అని అంటూ ఉంటారు. మొన్న 2024లో T20 వరల్డ్ కప్ గెలిచేంత వరకు కూడా 2013, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలిచింది 2011 తర్వాత. సో 2013 నుంచి లేదు, ఛాంపియన్స్ ట్రోఫీ ఈ మధ్యకాలం జరగలేదు కాబట్టి 2011 పరంగా చూసుకున్న వరల్డ్ కప్స్ పరంగా 13 ఏళ్ల పాటు మనం కూడా ఏం గెలవలేదు కదా. 2015లో సెమీఫైనల్స్కి వెళ్ళి ఓడిపోయాం, 2019లో సెమీఫైనల్స్కి వెళ్ళి ఓడిపోయాం, 2023 50 ఓవర్ వరల్డ్ కప్ ఫైనల్స్కి వెళ్ళి ఓడిపోయాము. ఆ లెక్కన మనం కూడా చోకర్స్ అవ్వాలిగా. కానీ ఇప్పుడు నేను ఆ మాట అంటే మీ అందరికీ కూడా ఉక్రోషం వచ్చేస్తుంది, ఉద్వేగం వచ్చేస్తుంది. బట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ ఇండియా వాళ్ళు అలా చేస్తే అయ్యో పాపం, సర్లే అక్కడ దాకా వచ్చారు కదా, బాగానే పర్ఫామ్ చేస్తారు. కొన్నిసార్లు ఆట కాబట్టి ఒకరోజు ఒకళ్ళు గెలుస్తారు, ఒకరోజు ఒకళ్ళు ఓడిపోతారని ఎవరు కన్సిడర్ చేయరు. ఇంటికి వెళ్ళి రాళ్ళేసి దాకా తీసుకెళ్ళిపోతారు. బికాజ్ ఇట్ ఈస్ పర్సనల్, మన దేశం కాబట్టి. అట్లానే నేను ఎందుకు పర్సనల్ ఎగ్జాంపుల్స్ ఇస్తానంటే మీరు గుర్తుపెట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అని, నథింగ్ ఎల్స్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ వాట్ మ్యాటర్స్ టు అస్ అండ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ దట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ అస్, దట్ మ్యాటర్స్ టు అస్. సో కమింగ్ బ్యాక్, సో ఎలక్షన్స్లో ముందొక పార్టీలో గెలిచి తర్వాత డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కోసం వాళ్ళు పార్టీలు మారిపోతుంటారు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఫెక్షన్ అనే దానికి మీనింగ్ ఏంటిది? టు అబెండన్ అ పొజిషన్ ఆర్ అసోసియేషన్ ఆఫెన్ టు జాయిన్ అండ్ అపోజింగ్ గ్రూప్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి గవర్నమెంట్ ఉంటుంది, ఇంకోటి అపోజిషన్ ఉంటుంది. సో వీళ్ళు రూలింగ్ పార్టీ, పరిపాలన చేసే పార్టీ, వీళ్ళు అపోజిషన్ పార్టీ. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. బికాస్ గవర్నమెంట్లో ఉండాలనుకుంటారు, ఎవరైనా విన్నింగ్ సైడ్ వైపు ఉండాలి అని అనుకుంటారు, కానీ ఓడిపోయిన టీంలో ఉండాలి అని ఎవరు అనుకోరు కదా. సో వీళ్ళు ముందు ఇక్కడ గెలుస్తారు, తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. సో దాన్ని ఇది చేయడం కోసం దాన్ని డిఫెక్షన్ అని అంటారు. సో దీనికి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, అలానే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అని గమనిస్తే ముందుగా షెడ్యూల్, 10వ షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ అడగచ్చు. యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఏ షెడ్యూల్లో ప్రస్తావన ఉంది, రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఫిరాయింపు నిరోధక చట్టం గురించి ప్రస్తావన ఉంది అని అంటే 10వ షెడ్యూల్. దీన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు? The 10th schedule of the Constitution, anti-defection law, which is a part of the 10th schedule, is added to the Constitution by which amendment? 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985. అలానే ఇప్పుడు ఫిరాయింపు జరిగింది అనుకుందాం. సో దానికి సంబంధించి అంతిమ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? హూ టేక్స్ ద ఫైనల్ డెసిషన్? నిజంగానే అక్కడ ఫిరాయింపు జరిగిందా, లేదు దాన్ని మనం ఫిరాయింపుగా కన్సిడర్ చేయకూడదా అని. చైర్పర్సన్ ఆర్ స్పీకర్ ఆఫ్ సచ్ హౌస్, అది లోక్సభలో అయినా అవ్వచ్చు, రాజ్యసభలో అయినా అవ్వచ్చు, లెజిస్లేటివ్ అసెంబ్లీలోనైనా అవ్వచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా అవ్వచ్చు. లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్పర్సన్. ఇన్ ద వెరీ సేమ్ వే లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయితే స్పీకర్. గుర్తుపెట్టుకుని లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ మళ్ళీ చైర్పర్సన్. సో అట్లా దేనికి ఎవరైతే అధ్యక్షత వహిస్తారో వాళ్ళే చూసుకుంటారనమాట, అది ఫిరాయింపు కింద కన్సిడర్ చెయ్యాలా వద్దా అని. తర్వాత ఈ యాంటీ డిఫెక్షన్ లా అనే ఆస్పెక్ట్ ని తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఎవరు అని అంటే రాజీవ్ గాంధీ గారు. సో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వక ముందు నుంచే ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది, దీన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి. సో డిమాండ్ ఎక్కువగా ఉంది, ప్రెషర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన భారీ మెజారిటీతో గెలిచిన వెంటనే ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఈ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే అంశం ఉందో దాన్ని ప్రవేశపెట్టినప్పుడు భారతదేశ రాష్ట్రపతిగా ఎవరున్నారు అంటే జ్ఞాని జైల్ సింగ్ గారు. తర్వాత దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక ఇంపార్టెంట్ కేసు కూడా ఉంది, విచ్ ఇస్ అ ఫేమస్ కేస్, కిహోటో హొలహాన్ వర్సెస్ జసిల్హు అండ్ అదర్స్. దీని గురించి కూడా అడిగే అవకాశం ఉంది. క్రింది వాటిలో ఏది ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించింది? క్రింది ప్రముఖ సుప్రీంకోర్టు కేసుల్లో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పాపులర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఆర్ కేసెస్ ఈజ్ రిలేటెడ్ టు యాంటీ డిఫెక్షన్ అని అడగచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలానే డెఫినేషన్ అది, దట్ ఈస్ ద థింగ్. తర్వాత మనం గమనిస్తే స్టేట్స్ హ్యావ్ అన్లిమిటెడ్ రైట్ టు ట్యాక్స్ మినరల్ రిచ్ ల్యాండ్స్ అని చెప్పి ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు ఏమంటోంది? ఖనిజాలు అధికంగా ఉన్న భూములపై పన్ను విధించేందుకు రాష్ట్రాలకు అపరిమిత హక్కు ఉంది అని అంటున్నారు. సో ఇక్కడ మరొక్కసారి ఫెడరలిజం అనే ఆస్పెక్ట్ వస్తోంది.
సమాఖ్యవాదం అనే ఆస్పెక్ట్ ఇక్కడ మళ్ళొక్కసారి వస్తుంది. కాకపోతే ఇక్కడ సమాఖ్యవాదం కొంచెం డిఫరెంట్ టర్న్ తీసుకుంది. ఇందాక ఇక్కడ మనం డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్యవాదం. ఇప్పుడు ఇక్కడ ఏంటి డిస్కషన్లోకి వస్తుంది, ఫిజికల్ ఫెడరలిజం అంటే ఆర్థిక సమాఖ్యవాదం. ఆర్థిక సమాఖ్యవాదం. సో ఎండ్ ఆఫ్ ద డే ఆర్థిక వనరుల దగ్గర అయినా సరే, లేదు వేరే పరిపాలన అంశాలైనా సరే, లేదు విధానాల యొక్క రూపకల్పన అయినా సరే, అన్నిట్లోనూ కూడా దేశంలో ఉన్న రాష్ట్రాలు ఇద్దరు కూడా కలిసే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో 5 ఉన్నారు అని అనుకుందాం, కానీ ఇంటికి ఒకళ్ళే పెద్ద, ఫాదర్ ఆర్ మదర్, లేదు ఒకళ్ళు ఉంటే ఇద్దరు. సో ఇప్పుడు ప్రతిసారి వీళ్ళిద్దరు తీసుకున్న డెసిషన్స్ మిగిలిన ముగ్గురికి నచ్చాలని రూల్ ఏమీ లేదు కదా. ఎందుకంటే మెజారిటీ పరంగా చూసుకుంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వీళ్ళిద్దరే ఉన్నారు, అమ్మ నాన్న ఇద్దరిని కలిపేసిన. సో అలా ప్రతిసారి వీళ్ళిద్దరు చెప్పింది జరగాలని రూల్ ఎక్కడా లేదు. కొన్నిసార్లు అందరూ 5 ఒకటే అనొచ్చు, కొన్నిసార్లు ముగ్గురు ఒకటి అనొచ్చు, ఇద్దరు ఒకటి అనొచ్చు, రైట్. సో అందుకని ఈవెన్ దో కొన్ని ఆస్పెక్ట్స్లో వీళ్ళిద్దరు డిసిజన్ తీసుకున్నా, అట్లీస్ట్ ఇన్ జనరల్గా వీళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. అందుకే ఫెడరలిజం చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఆర్థిక అంశాలకైతే ఫిజికల్ ఫెడరలిజం లేదా ఫైనాన్షియల్ ఫెడరలిజం, ఆర్థిక సమాఖ్యవాదం అనే కాన్సెప్ట్ వస్తుంది. అలానే అది ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ వెళ్ళాలనే ఆస్పెక్ట్లోకి వస్తే కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్యవాదం అనే ఇది వస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సుప్రీంకోర్టు 8:1 జడ్జిమెంట్ ఇచ్చింది ఈ ఆస్పెక్ట్కి సంబంధించి. 8:1 ఏమని చెప్పింది, సో ఈ ఖనిజాలు మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి స్టేట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా అవ్వచ్చు, అది రాజస్థాన్ అవ్వచ్చు, జార్ఖండ్ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఒడిషా అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, మధ్యప్రదేశ్ అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏ రాష్ట్రమైనా అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అది ఒక విధంగా ల్యాండ్కి సంబంధించింది. మనం మైనింగ్ చెయ్యాలి అని అంటే ల్యాండ్ మీద కదా మైనింగ్ చేస్తుంది. సో ల్యాండ్ ఒక విధంగా స్టేట్ ఆస్పెక్ట్కి సంబంధించింది కదా. సో అలా కాకపోయినా మీరు ఆ స్టేట్కి సంబంధించి యాక్టివిటీ సాగిస్తున్నారు కాబట్టి, అండ్ అది ఆ స్టేట్కి సంబంధించింది. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు కర్ణాటక లోపల గోల్డ్ మైన్స్ ఉన్నాయని కనుక్కున్నారు. సో ఇప్పుడు అది కర్ణాటక లోపల కదా వచ్చేది, దానికి సంబంధించి మిజోరాంలు, మణిపూర్లు ఏమీ చేయలేవు, బికాస్ అది కర్ణాటక లోపలికి వస్తుంది. సో అట్లా ఆ ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకుని ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్రాలకి ఆదాయం మనం ఎంతగా క్రియేట్ చేయగలిగితే మనకు అంత మంచిది. సో అప్పుడు ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం మీద కూడా డిపెండ్ అవ్వరు కంప్లీట్గా అనేది. లేదంటే ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయిపోతే అప్పుడు రాష్ట్రాలకి సరిగ్గా నిధులు రావు కదా. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనిస్తే గడిచిన సంవత్సరం నుంచి కూడా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవి అన్ని రాష్ట్రాలు కూడా మీరు మాకు ఇవ్వాల్సిన నిధులు మాకు ఇవ్వట్లేదు, మేము మీకు ₹1 చెల్లిస్తే మీరు మాకు తిరిగి 30-40 పైసలు ఇస్తున్నారు. బీహారు, ఉత్తరప్రదేశ్ ఏమో ₹1 చెల్లిస్తే మీరు వాళ్ళకి వెనక్కి ₹2, ₹3 చెల్లిస్తున్నారు. మేము ఏం పాపం చేశాము, అభివృద్ధి చేయడం మా పాపమా అని చెప్పి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అలానే మిగిలిన వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారనమాట. ఆ విధంగా కంప్లైంట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కర్ణాటక, తమిళనాడు కావేరీ జలాల దగ్గర కొట్టుకున్నట్లుగా కాకుండా మన ఇద్దరు ఈ ఆస్పెక్ట్లో కలిసి వెళ్దామని కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. సో అందుకని ఈ ఆస్పెక్ట్ వస్తుంది అనమాట. సో అట్లా ట్యాక్స్లు ఇవ్వనప్పుడు స్టేట్ కంటూ రెవెన్యూ జనరేట్ చేయాలి, ఏదో ఒక సోర్స్ ఖచ్చితంగా ఉండాలి కదా. సో అందుకని వాటికి సంబంధించి వాళ్ళు ఎంతగా కావాలనుకుంటే అంతగా ట్యాక్సెస్ ఆబ్వియస్గా ఇండిస్క్రిమినేట్గా, అంటే అసలు ఆలోచన లేకుండా అయితే పట్టడం కాదు, కానీ వాళ్ళు కావాలి అని అనుకుంటే వాటి మీద పన్నులు విధించుకోవచ్చు. దానికి అసలు అపరిమిత హక్కు ఉంది, అంటే ఇంకెవరు నో చెప్పడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆ విధంగా చెప్పిందనమాట. సో దట్ ఈస్ ద ఆస్పెక్ట్. సో తర్వాత గమనిస్తే మనం రీసెంట్గా కూడా క్రిటికల్ మినరల్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో మరొక్కసారి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ క్రిటికల్ మినరల్స్ గత సంవత్సరం జూలై 2023 ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 30 ఎలిమెంట్స్ క్రిటికల్ మినరల్స్గా కన్సిడర్ చేసింది. సో అందుకని అట్లీస్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. యాంటిమోనీ, బెరీలియం, బిస్మత్, కోబాల్ట్, కాపర్, గ్యాలియం, జర్మేనియం, గ్రాఫైట్, హాఫ్నియం, ఇండియం, లిథియం, మాలిబ్డినం, నియోబియం, నికెల్, పీజీఈ. పీజీఈ అంటే ఏంటి, ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్, ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్. అలానే ఫాస్ఫరస్, పొటాష్, ఆర్ఈఈ. ఆర్ఈఈ అంటే ఏంటి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో ఒక విధంగా చెప్పాలి అంటే దీంట్లోకి ఆ ల్యాంథనాయిడ్స్ అవి వస్తాయి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లోకి. తర్వాత రేనియం, సిలికాన్, స్ట్రాన్షియము, టాంతలము, టెలూరియము, టిన్ను, టైటానియము, టంగ్స్టన్, వెనాడియము, జిర్కోనియము, సెలీనియము, కాడ్మియం, ఇవన్నీ కూడా ఆ 30 క్రిటికల్ మినరల్స్ అన్నమాట. వీటిలో ఎక్కువ మన ఇండియాలో దొరకవు,
కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిథియం ఉంది, లిథియం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అలానే సిలికాన్, సెమీ కండక్టర్స్కి సిలికాన్ చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ బ్యాటరీస్కి లిథియం చాలా చాలా ఇంపార్టెంట్. అలానే టైటానియంని కొన్నిసార్లు స్ట్రాటజిక్ మెటల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో అలా ప్రతిదానికి ఏదో ఒక ఉపయోగం ఉంది. కోబాల్ట్, కాపర్, సో అట్లా అన్నిటికీ ఏదో ఒక ఉపయోగం ఉంది కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే 2 halls ఇన్ రాష్ట్రపతి భవన్ గెట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ రిపబ్లికన్ ఈథోస్. సో ఇక్కడ మీరు 2 గదులను గమనించవచ్చు. ఇన్ఫాక్ట్ అవి గదులు కాదు, యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద హాల్స్ అవి. సో ఈ హాల్కి ఒక పేరు ఉంది, ఈ హాల్కి ఒక పేరు ఉంది. ఈ హాల్ పేరు ఏంటి అంటే ఇంతకు ముందు దర్బార్ హాల్. ఇంతకుముందు దీని పేరు దర్బార్ హాల్. దీని పేరు వచ్చేసి అశోకా హాల్. అశోకా హాల్, అశోకా హాల్. ఈ రెండు కూడా రాష్ట్రపతి భవన్ ఏదైతే, రాష్ట్రపతి భవన్ అసలు ఏమని పిలుస్తారు? ప్రెసిడెంట్స్ అఫీషియల్ రెసిడెన్స్. కొన్నిసార్లు దాన్నే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అని కూడా అంటూ ఉంటారు. బట్ అలా పిలవడం సరికాదు, ఎందుకంటే అది వేరే మీనింగ్ లాగా వస్తుంది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అంటే ఈ రాజులు వాళ్ళు ఉండే ప్యాలెస్ లాగా వస్తుంది. బట్ ఆ పేరుతో వేస్ట్ పిలవచ్చు కూడా, బట్ స్టిల్ కన్సిడర్ చేస్తారు. కొన్నిసార్లు అక్కడక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అని. బట్ మనం రాష్ట్రపతి భవనంగానే దాన్ని కన్సిడర్ చేస్తాం. సో రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గారికి అధికారికంగా ప్రొవైడ్ చేసే ఇల్లు లాంటిది అనమాట, అఫీషియల్ రెసిడెన్స్ అది. సో అఫీషియల్ రెసిడెన్స్, అధికారిక ఇల్లు లాగా రాష్ట్రపతి భవన్. ఇది న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో రైసీనా హిల్స్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది ఇది, రాయసీనా హిల్స్. ఈ రైసీనా హిల్స్ అరావలి ఫోల్డ్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియాలోని ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అరావలి హిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నార్త్ ఈస్టర్న్ ఎండ్ అని చెప్పొచ్చు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే గుజరాత్ ఇలా ఉండి ఇదంతా రాజస్థాన్ ఉంటే ఇలా ఉంటాయి అరావలి హిల్స్. సో అరావలి హిల్స్ యొక్క లాస్ట్ ఎండే ఈ రైసీనా హిల్స్ న్యూఢిల్లీలో అనమాట. సో దీన్ని దర్బార్ హాల్ అని అంటారు, దీన్ని అశోకా హాల్ అని అంటారు. ఇప్పుడు ఈ రెండింటికి పేర్లు మార్చారు. ఏమని మార్చారు అని అంటే దీని పేరేమో గణతంత్ర మండపం అని, మండప్ అని అంటున్నారు. బికాస్ మనం తెలుగులో మండపం అని పిలుస్తాం, బట్ హిందీలో మండప్ అని ఆపేస్తారు అక్కడితో. సో అందుకని గణతంత్ర మండప్ లేదు మండపం. ఎలా అయితే భారత్ మండపం అని చెప్పి న్యూఢిల్లీలో ఉంది కదా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్కి, అట్లా గణతంత్ర మండపం. అలానే ఇదేమో అశోకా మండపం. అశోకా మండపం లేదు అశోక్ మండప్ అని కూడా పిలుస్తున్నారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇదేంటిది? చైనా. కానీ మీరు హిందీలో దీన్ని రాశారనుకోండి చీన్, అంతే అయిపోయింది. అలానే ఇదేంటిది? రష్యా. కానీ హిందీలో రాస్తే రూస్, అంతే. రష్యాని హిందీలో రూస్ అని పిలుస్తారు, చైనాని హిందీలో చీన్ అని పిలుస్తారు. వాళ్ళు పూర్తిగా పలకట్లేదు, అందుకని అట్లా అనమాట. సో అందుకని ఇంజనల్గా అయితే గణతంత్ర మండపం, అశోకా మండపం. కానీ వాళ్ళు హిందీలో పలుకుతున్నారు కాబట్టి గణతంత్ర మండప్, అశోకా మండప్ అని పిలుస్తున్నారు. సో ఇంతకుముందు దీనికి పేరు దర్బార్ హాల్, ఇప్పుడు గణతంత్ర మండప్. ఇంతకుముందు ఇది అశోక హాల్, ఇప్పుడు ఇది అశోక మండపం. సో ఈ రెండు పేర్లు మార్చారు. అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పేరు ఏంటి అని అంటే, ఒకటి ఈ రాష్ట్రపతి భవనానికి సంబంధించి ఇంతకుముందు మొఘల్ గార్డెన్స్ అని ఒకటి ఉండేది. మొఘల్ గార్డెన్స్ అని ఒకటి ఉండేది, దాని పేరు మార్చేసి అమృత్ ఉద్యాన్గా చేశారు. అమృత్ ఉద్యాన్. సో ఇప్పుడు రాష్ట్రపతి భవనానికి సంబంధించి 3 పేర్లు మారాయి. సో పోయిన సంవత్సరం 2023లో మొఘల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొఘల్ గార్డెన్స్ని అమృత్ ఉద్యాన్గా పేరు మార్చారు. ఇప్పుడు దర్బార్ హాల్ని గణతంత్ర మండపం చేశారు, అశోక హాల్ని అశోక మండపం చేశారు. ఫైన్, ఆ విధంగా పేర్లు మారి. సో ఇప్పుడు రాష్ట్రపతి భవనానికి సంబంధించి కూడా కొంచెం ఆస్పెక్ట్స్ చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదా కొన్ని చోట్ల మెన్షన్ చేస్తారు పేరు అని. సో రేపు అన్న రోజు న్యూస్ పేపర్ అలాంటి వాటిలో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇంటర్చేంజబుల్గా వర్డ్స్ని యూస్ చేస్తూ ఉంటారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ద్రావిడ్ గారు ఉన్నారు. సో ఇప్పుడు ఈయన కోచ్ కాదు, రాహుల్ ద్రావిడ్ గారు ఇప్పుడు ఇండియాకి కోచ్ కాదు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ గారు ఇండియాకి కోచ్, గౌతమ్ గంభీర్ గారు ఇండియాకి కోచ్. సో రాహుల్ ద్రావిడ్ని ద వాల్ అని పిలిచేవాళ్ళు, అలానే మిస్టర్ డిపెండబుల్ అని పిలిచేవాళ్ళు, రైట్? సో న్యూస్ పేపర్స్లో ఈవెన్ గౌతమ్ గంభీర్ గారిని అందరూ ఇన్ షార్ట్ జీజీ అని పిలుస్తారు, జీజీ అలా పిలుస్తూ ఉంటారు. అలానే గంగూలీ గారిని దాదా అని పిలుస్తారు. సచిన్ టెండూల్కర్ గారిని మాస్టరు లేదు లిటిల్ మాస్టర్ అని పిలుస్తారు, లేదు కొన్నిసార్లు మాస్టర్ బ్లాస్టర్ అని పిలుస్తారు. అలానే మాస్టర్ బ్లాస్టర్ అని సునీల్ గవాస్కర్ గారిని కూడా పిలుస్తారు. ఫైన్, నేను ఎందుకు ఇవన్నీ చెప్తాను, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ ఇవ్వడం కోసం. సో ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ గారిని దీవాలు మిస్టర్ డిపెండబుల్ అంటారు కాబట్టి కొన్నిసార్లు సెంటెన్స్ రాసేటప్పుడు ద్రావిడ్ సైడ్ దిస్ అని రాయరు,
మిస్టర్ డిపెండబుల్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ హ్యాడ్ సెట్ సంథింగ్ లైక్ దిస్ అంటారు. ఇప్పుడు మీరు అనొచ్చు ఈ మిస్టర్ డిపెండబుల్ ఎవరు కొత్తగా వచ్చేసారని. సో అట్లా ప్రతిసారి రాష్ట్రపతి భవన్ అని పిలవకుండా మేబీ కొన్నిసార్లు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అని పిలిచే అవకాశం ఉంది. నేను అందుకని చెప్తున్నాను గుర్తుపెట్టుకోవడం కోసం. సో ఇట్ ఈస్ ద అఫీషియల్ రీజన్స్. మనం ఇందాక అనుకున్నాం కదా, అధికారిక నివాసం, అధికారిక ఇల్లు అని అధికారిక నివాసం రాష్ట్రపతికి. సో ఇది ఎక్కడుంది? వెస్టర్న్ ఎండ్ ఆఫ్ కర్తవ్య పద్, రైసీనా హిల్స్, న్యూఢిల్లీ. అలానే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్తవ్య పద్ ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు రాజ్పథ్ అని పిలిచేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళి చెక్ చేసినా కొన్ని చోట్ల ఇంకా ఈ రాజ్పథ్ అనే పేరే ఉంటుంది, కానీ రాజ్పథ్ పేరుని కర్తవ్య పథ్గా మార్చేశారు. దీన్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఢిల్లీలో ఎస్పెషల్లీ ఏదైనా సినిమా షూటింగ్ జరిగితే విజయ్ చౌక్ అని ఒక ప్లేస్ ఉంటుంది, విజయ్ చౌక్. సో ఒక సిగ్నల్ లాగా ఇలా ఉంటుంది, ట్రాఫిక్ పోలీస్ నుంచునేది. ఇలా కొండపైకి ఒక బిల్డింగ్ ఉంటుంది, ఇక్కడ పైన రాష్ట్రపతి భవన్ ఉంటుంది, ఇటు ఒక బ్లాక్ ఉంటుంది, ఇటు ఒక బ్లాక్ ఉంటుంది, నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ అని చెప్పి. సో ఇదేమో నార్త్ బ్లాక్ అనమాట, ఇదేమో సౌత్ బ్లాక్ అనమాట. సో అట్లా ఈ వీటిల్లో ఒకటేమో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు, ఇంకో దాంట్లోనేమో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఆ ట్రాఫిక్ పోలీస్ ఎక్కడ నుంచి ఉంటారో అది విజయ్ చౌక్ అనమాట. సో ఇప్పుడు నేను ఇలా మీ వైపుగా చూస్తే ఇది 2D కాబట్టి మీకు అర్థం కాదు. సో లెట్స్ ఇప్పుడు నేను విజయ్ చౌక్ దగ్గర నుంచున్నాను అనుకుందాం. సో మీ వైపు ఇండియా గేట్ ఉంటుంది, మీ వైపు ఇండియా గేట్ ఉంటుంది, ఇటువైపు ఆ రాష్ట్రపతి భవన్ ఉంటుంది. రాష్ట్రపతి భవనానికి ఇలా వెళ్ళేటప్పుడు ఇటువైపు ఒక బ్లాక్ ఉంటుంది, ఇటువైపు ఒక బ్లాక్ ఉంటుంది, ఇటువైపుది నార్త్ బ్లాక్, ఇటువైపుది సౌత్ బ్లాక్. సో ఈ దారి ఏదైతే ఉందో చూసారా, దాన్ని ఇంతకుముందు రాజ్పథ్ అని పిలిచేవాళ్ళు, దాన్ని ఇప్పుడు కర్తవ్య పథ్గా మార్చారు. సో అందుకని ఈ మార్చిన పేర్లన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్స్ నాట్ ఏ క్రిటిసిజం, బట్ ఇట్స్ అ హ్యాపెనింగ్. బీజేపీ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత చాలా అంశాల యొక్క పేర్లు మారాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ రాష్ట్రపతి భవనాన్ని డిజైన్ చేసింది, నిర్మించింది ఎవరు అని అంటే ఎడ్విన్ లుటియన్స్, అలానే హెర్బర్ట్ బేకర్. కొన్నిసార్లు ఎడ్విన్ లుటియన్స్ పేరు ముందు సర్ అని మెన్షన్ చేస్తారు, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సర్ ఎడ్విన్ లుటియన్స్, అలానే హెర్బర్ట్ బేకర్. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఢిల్లీని లుటియన్స్ ఢిల్లీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకనంటే పార్లమెంట్ భవనం, ఈ రాష్ట్రపతి భవనం, వీటన్నిటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద బిల్డింగ్స్కి డిజైన్ చేసింది వాళ్ళే. సో మొన్నటి వరకు కూడా న్యూఢిల్లీకి సంబంధించి అన్ని బిల్డింగ్లు అవే కదా. ఇప్పుడు పార్లమెంట్ అంటే కొత్త బిల్డింగ్ వచ్చింది. సో పాత పార్లమెంట్ భవనాన్ని ఇప్పుడు సంవిధాన్ భవన్ అని పిలుస్తున్నారు. ఐ హోప్ మీకు తెలుసా అనుకుంటున్నాను నేను. సంవిధాన్ అంటే కాన్స్టిట్యూషన్, సంవిధాన్ భవన్. పాత పార్లమెంట్ ఇలా గుండ్రంగా ఉండి ఇలా ఉండేవి కదా. సో ఆ పాత పార్లమెంట్ భవనాన్ని ఇప్పుడు సంవిధాన్ భవన్ అని పిలుస్తున్నారు. సో అలా ఏదైతే ఈ న్యూఢిల్లీ బేసిక్గా ఎక్కడి నుంచి పరిపాలన జరుగుతుందో దాన్ని అప్పుడప్పుడు లుటియన్స్ ఢిల్లీ అని పిలుస్తుంటారు. ఎస్పెషల్లీ లేట్ అరుణ్ జైట్లీ గారు, ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా అరుణ్ జైట్లీ గారు, ఆయన వర్డ్ బాగా ఎక్కువగా యూజ్ చేసేవాడు, లుటియన్స్ ఢిల్లీ అని. అలానే దీన్ని ఇంతకుముందు వైస్రాయ్స్ హౌస్ అని, అలానే గవర్నమెంట్ హౌస్ అని కూడా పిలిచేవాళ్ళు దీన్ని, ఈ రాష్ట్రపతి భవన్ని. సో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన సాగించారు 1931 నుంచి 1947, ఎందుకంటే దీని నిర్మాణం పూర్తయింది 1929లో, ఫైన్. సో 1931 నుంచి 1947 వరకు దాన్ని ద వైస్రాయ్స్ హౌస్ అన్నారు. 1947 నుంచి 1950 వరకు దాన్ని గవర్నమెంట్ హౌస్ అన్నారు. 1950లో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది, ప్రెసిడెంట్ పోస్ట్ ఆబ్వియస్గా అఫీషియల్ అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి దాన్ని రాష్ట్రపతి భవన్ అని అంటున్నారు. సో దట్ ఈస్ ద థింగ్. తర్వాత ఆర్థిక అంశాలను గమనిస్తే ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ టు కమ్ అప్ ఎట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, ముంబై. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ముంబైలో 2 పోర్ట్లు ఉన్నాయి ఆల్రెడీ. ఒకటి ఇన్ జనరల్గా ముంబై పోర్ట్, ఇంకోటి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. వీటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ఇండియాలో మిగిలిన పాపులర్ పోర్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాము. బట్ ఏది ఏమైనా సరే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియాలోనే మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సౌకర్యం. సో ఇక్కడ నుంచి వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో ఉత్పత్తులు అన్నీ కలిపి ఒకటేసారి ఎక్స్పోర్ట్ చేసేసేయచ్చు అనమాట. సో ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మొట్టమొదటి పోర్ట్ ఇది అని అంటున్నారు. సో ఆబ్వియస్గా మొట్టమొదటిది కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. అండ్ మోర్ ఓవర్ ఇది ఇండియాలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ పోర్ట్, ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్. అంటే న్యాచురల్గా ఉన్నది కాదు, దాన్ని తయారు చేశారు ఆర్టిఫిషియల్ పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఇది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది కంటైనర్ల పరంగా చాలా పెద్దది. సో ఇండియాలోనే లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబై, ఇండియాలోనే లార్జెస్ట్ కంటైనర్ పోర్టు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబై. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఆబ్వియస్గా
మినిస్టర్ సంతకం చేస్తేనే కదా ఏదైనా ముందుకెళ్ళేది. సో ప్రస్తుతం పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, సో వీటికి సంబంధించిన మంత్రి ఎవరు అని అంటే సర్బానంద సోనోవాల్ గారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్కి సంబంధించి ఇది మహారాష్ట్ర ఉంది, ఆబ్వియస్లీ ముంబై కదా, ముంబై మహారాష్ట్ర రాజధాని కదా. సో అందుకని ఇన్ మహారాష్ట్ర ఈస్ ద ఫస్ట్ మేజర్ పోర్ట్ ఆఫ్ ద కంట్రీ విచ్ ఇస్ 100% ల్యాండ్ లార్డ్ పోర్ట్. ఈ టర్మ్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ పోర్ట్ అనే మాట విన్నప్పుడు చాలా మంది ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అని అనుకుంటారు. నో, అది ల్యాండ్ లాక్డ్ పోర్ట్ కాదు, నిజంగానే ల్యాండ్ లార్డ్ పోర్ట్. అది ల్యాండ్ లార్డ్ పోర్ట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ పిపిపి. ఇట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ పిపిపి. ఇక్కడ పిపిపి ఏంటంటే కంప్లీట్ పిపిపి అని కూడా మనం చెప్పకూడదు, బట్ పిపిపి అని చెప్పచ్చు, అలా ఏం కాదు. కానీ ల్యాండ్ లార్డ్ పోర్ట్ అంటే ఒకటి ప్రైవేట్ కంపెనీ, ఇంకోటి ప్రభుత్వం. సో ప్రభుత్వం పోర్ట్ యొక్క ఓనర్, రైట్? ఎండ్ ఆఫ్ ద డే అంది ఏదైనా సరే దేశం అంటే అది ప్రజలది. ముందు ప్రజల తరపున ఉన్న ప్రభుత్వం ఒకటి పర్మిషన్ ఇస్తే అప్పుడు అది ప్రైవేట్ అవుతుంది, రైట్? సో ఒక పోర్ట్ ఉంది. సో ఈ పోర్టు నేల మీద ఉంది కదా, సో గవర్నమెంట్ది. కానీ ఈ పోర్ట్ మీద కార్గో హ్యాండిల్ చేయాలి అన్న, కంటైనర్స్ మెయింటెనెన్స్ చేయాలి అన్న, అలానే వాటికి సంబంధించిన ఏవైతే సర్వీస్ అదంతా ఉందో అది ప్రైవేట్ కంపెనీ చేస్తుంది. అలా చేయడం వల్ల ఏదైతే ఆదాయం వస్తుందో అందులో కొంత భాగం ఆ ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్కి ఇస్తుంది. సో అట్లా ప్రైవేట్ కంపెనీలేమో హ్యాండిల్ చేస్తాయి, అంతా మెయింటైన్ చేస్తాయి. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఇప్పుడు మెట్రో ఉంది, హైదరాబాద్లో మెట్రో ఉంది. సో హైదరాబాద్లో మెట్రో కట్టడానికి పర్మిషన్స్, ల్యాండ్ అదంతా ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చింది. కట్టింది ఎవరు? ఎల్ఎన్టీ. ఆపరేట్ ఎవరు చేస్తున్నారు? ఎల్ఎన్టీ. కానీ వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కొంచెం అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది కదా, అందుకని కొంచెం రెవెన్యూని గవర్నమెంట్కి ఇస్తారు. అట్లానే పోర్ట్ గవర్నమెంట్ది, కానీ ఆ పోర్ట్లో ఆపరేషన్స్ చేసేది ప్రైవేట్ కంపెనీ, వచ్చిన రెవెన్యూలు కొంచెం ఇస్తారు. దాన్నే ల్యాండ్ లార్డ్ పోర్ట్ అంటారు. అట్లా ఇండియాలో ఉన్న మేజర్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అది గుజరాత్ కాండ్లా పోర్ట్ అవ్వచ్చు, తమిళనాడు చెన్నై పోర్టు, ఎన్నోర్ పోర్టు, ట్యూటికోరిన్ పోర్ట్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం పోర్ట్ అవ్వచ్చు, లేదు కలకత్తా పోర్ట్ అవ్వచ్చు, హాల్దియా పోర్ట్ అవ్వచ్చు, లేదు మంగళూరు పోర్ట్ అవ్వచ్చు, మార్ముగోవా పోర్ట్ అవ్వచ్చు, కొచ్చి పోర్ట్ అవ్వచ్చు, ఏ పోర్ట్ అయినా, ఈవెన్ ఒడిశాలో ఉన్న పారాదీప్ పోర్ట్ అవ్వచ్చు. ఇవి ఇండియాలో ఉన్న మేజర్ పోర్ట్స్, సీ పోర్ట్స్. వాటిల్లో 100% ల్యాండ్ లార్డ్గా ఉన్న మొట్టమొదటి పోర్ట్ అన్నమాట ఇది. అండ్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే ఈ మిగిలిన ఏవైతే మేజర్ పోర్ట్స్ ఇప్పుడు మనం లిస్ట్ చూసామో వాటిలో 80% ఆఫ్ ద పోర్ట్స్ అన్నీ కూడా ఈ ల్యాండ్ లార్డ్ పోర్ట్ మెకానిజంని ఫాలో అవ్వాలని. ఎందుకు? నేను రీసెంట్గా మొన్న భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో మీ అందరితో ఒక మాట అన్నాను, ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ టు బీ ఇన్ ద బిజినెస్ అని చెప్పి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వం పరిపాలన సాగించాలి, పరిపాలన చేయాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి, గవర్నెన్స్ చేయాలి, వ్యాపారం చేయకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది ప్రజల కోసం. ఎప్పుడైతే వ్యాపారం చేయడం మొదలు పెడుతుందో అప్పుడు లాభ నష్టాలను చూసుకోవడం మొదలు పెడుతుంది, కానీ ప్రజల్ని మర్చిపోతుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ బిజినెస్. అందుకే కదా తమ్ముడు ప్యాకాట అని. అంతే, దాని అర్థం ఏంటి? మీరు ప్యాకెట్లోకి తమ్ముడిని తీసుకొచ్చినా మీకు ఇబ్బందులు వస్తాయి, తమ్ముడు దగ్గరికి ప్యాకాటని తీసుకొచ్చినా ఇబ్బందులు వస్తాయి. కానీ తమ్ముడే, కానీ ప్యాకాట ఆడేటప్పుడు తమ్ముడు వేరు. అలా కన్సిడర్ చేస్తే పర్సనల్ ప్రొఫెషన్ లాగా వస్తుంది కదా, అలా అన్నమాట. సో అందుకని గవర్నమెంట్ ఏమనుకుంటోంది, బేసిక్గా ఇలా అన్నిటినీ చేస్తే కనుక ప్రైవేట్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి, ఒక విధంగా మెయింటెనెన్స్ బర్డెన్, హ్యాండ్లింగ్ బర్డెన్ గవర్నమెంట్ తగ్గించుకోవచ్చు అని. బట్ స్టిల్ వాళ్ళకి ఇచ్చినందుకు కొంచెం రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుంది కదా. సో ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ అక్కడ హ్యాండ్లింగ్ సర్వీస్ ఇవ్వట్లేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏబుల్ టు జనరేట్ ద రెవెన్యూ, అలా అనమాట. సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంటైనర్ పోర్ట్స్ అమాంగ్ ద టాప్ 100 గ్లోబల్ పోర్ట్స్ అని చెప్పి లాయిడ్స్ లిస్ట్ టాప్ 100 పోర్ట్స్ రిపోర్ట్ కూడా చెప్తూ ఉంది. అలా నేను ఇందాక చెప్పాను ఇండియాలోనే లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ అని కూడా, రైట్? గుర్తుంది కదా. సో ఇది ల్యాండ్ లాక్డ్ పోర్ట్ కాదు, ల్యాండ్ లార్డ్ పోర్ట్. ఆ విధానంలో ఇది వర్క్ అవుతుంది. అలానే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ ఈజ్ ఆల్సో డెవలపింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పోర్ట్స్ ఇన్ ద కంట్రీ, ద వాధవన్ పోర్ట్. ఇది కూడా మహారాష్ట్రలోనే. మహారాష్ట్రలో ఎక్కడ అనంటే పాల్ఘర్ జిల్లాలో. సో మహారాష్ట్రలో ముంబైకి దగ్గరలోనే పాల్ఘర్ అని ఒక జిల్లా ఉంది. ఆ పాల్ఘర్ జిల్లాలో ఈ వాధవన్ పోర్ట్ నిర్మించాలని అనుకుంటున్నారు. ఈ వాధవన్ పోర్ట్కి సంబంధించి ప్రస్తుతం ఐ థింక్ 75,000 కోట్లు ఎంతో ప్రాజెక్ట్ విలువది, 75,000 crores ఎంతో దీని నిర్మాణానికి. అది గనక ఫినిష్ అయితే దీన్ని దాటేస్తుంది, జవహర్లాల్ నెహ్రూ పోర్టుని దాటేస్తుంది, ఖచ్చితంగా దాటేస్తుంది వితౌట్ ఎ డౌట్. సో అప్పుడు దిస్ విల్ బి ద లార్జెస్ట్. అందుకే కదా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పోర్ట్స్ ఇన్ ద కంట్రీ అని అంటున్నారు.
అది కంప్లీట్ అయితే నేను చెప్పేది యాజ్ ఆఫ్ నో ఇట్ స్టాండ్స్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. బట్ ఎప్పుడైతే అది కంప్లీట్గా 100% కంప్లీట్ అయిపోతుందో అప్పుడు అది ఖచ్చితంగా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ని దాటేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. అలానే ఇక్కడ మనం మేజర్ పోర్ట్స్ని ఒకసారి గమనిస్తే కనుక మనం ఇందాక చెప్పిన పేర్లన్నీ ఉన్నాయా? ముంబై పోర్ట్ ఉంది, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఉంది, అలానే ఇక్కడ పాల్ఘర్ జిల్లా. సో ఇక్కడ పాల్ఘర్ జిల్లా దగ్గర ఆ వాధవన్ పోర్ట్ కూడా వస్తుందని, అలానే గుజరాత్ కాండ్లా పోర్ట్ అని చెప్పానా, దీన్ని దీన్ దయాల్ పోర్ట్ అని కూడా అంటారు. ఏమని అంటారు? దీన్ దయాల్ పోర్ట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియాలో కార్గో హ్యాండ్లింగ్ ఎక్కువగా చేయగలిగే పోర్ట్ ఏదన్నా ఉందా అంటే అది కాండ్లా పోర్ట్. కార్గో హ్యాండ్లింగ్ ఎక్కువగా చేయగలిగే పోర్టు కాండ్లా పోర్ట్, దాన్ని దీన్ దయాల్ పోర్ట్ అని కూడా అంటారు. ఇది యాక్చువల్గా అడాని వాళ్ళ ఆధ్వర్యంలో లేదా ఆధీనంలో వాళ్ళు తీసుకున్నారనమాట. సో ముంబై పోర్టు, తర్వాత జవహర్లాల్ నెహ్రూ పోర్టు. ఇప్పుడు డిస్కషన్ ఈ పోర్టు గురించి వచ్చింది. అలానే ఏ పోర్టులు పశ్చిమ తీరం వైపు ఉన్నాయి, ఏ పోర్టులు తూర్పు తీరం వైపు ఉన్నాయని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఈ పోర్ట్స్ ఇష్యూ వచ్చినప్పుడు రెండే ఉంటాయి, వెస్ట్ ఈస్ట్, నార్త్ సౌత్ ఉండదు. బికాస్ నార్త్ వైపు సముద్రం లేదు, సౌత్ వైపు ఉన్న ఇదంతా కూడా వెస్ట్, ఇదంతా ఈస్ట్, అట్లా అనమాట. అందుకని అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మార్ముగోవా పోర్ట్ గోవా, న్యూ మ్యాంగళూరు పోర్ట్ లేదు మంగళూరు పోర్ట్, కొచ్చి పోర్ట్. తర్వాత వచ్చేసి ట్యూటికోరిన్, చెన్నై, ఎన్నోర్ పోర్ట్ నాకు చెప్పాను కదా. అలానే పోర్ట్ బ్లేర్, ఇది ఇన్ జనరల్గా కొన్నిసార్లు యూస్ చేస్తారు, మరీ అంత మేజర్ కాదు, బట్ స్టిల్ కన్సిడరింగ్ అ సిగ్నిఫికెంట్ స్ట్రాటజిక్ లొకేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎన్నోర్ పోర్ట్ని కామరాజార్ పోర్ట్ అని అంటున్నారు. సో ఇది ఈ ఎన్నోర్ పోర్ట్ ఏదైతే ఉందో ఇండియాలోనే మొట్టమొదటి కార్పొరేటైజ్డ్ పోర్ట్ అనమాట. అంటే ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చిన మొట్టమొదటి పోర్ట్ అది. తర్వాత విశాఖపట్నం పోర్ట్. సో విశాఖపట్నం పోర్ట్ ఏమో డీపెస్ట్ పోర్ట్. తర్వాత ఒడిశాకి సంబంధించి పారాదీప్ పోర్టు, అలానే పశ్చిమ బెంగాల్లో కలకత్తా పోర్ట్, అలానే హాల్దియా పోర్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏది ఏమైనా దీస్ ఆర్ ద మేజర్ పోర్ట్స్. సో వీటన్నిటిలో కూడా 80% ఆ ల్యాండ్ లార్డ్ మోడల్ని తీసుకుని రావాలని అనుకుంటున్నారు. సో పేర్లు గుర్తుపెట్టుకోండి. తర్వాత పథకాలకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఏం తెలుస్తుంది పథకాలకు సంబంధించి మనకి? ఏక్ పేడ్ మాకే నామ్, కోల్ మినిస్టర్ శ్రీ జి కిషన్ రెడ్డి లాంచెస్ వృక్షారోపణ అభియాన్ 2024 ఇన్ బీసీసీఎల్ ధన్బాద్. ఈ బీసీసీఎల్ అనేది కోల్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక సబ్సిడరీ సంస్థ. సో మరీ అంత వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ బీసీసీఎల్కి సంబంధించి, బట్ అది ఎక్కడ ఉంది? ధన్బాద్లో ఉంది. ఫైన్. సో ఆ ధన్బాద్లో ఏం చేశారు? ఏక్ పేడ్ మాకే నామ్ అనే సంబంధించి వృక్షారోపణ అభియాన్ చేశారు. వృక్షారోపణ అంటే ట్రీ ప్లాంటింగ్, మొక్కలు నాటడం అనమాట. అభియాన్ అంటే ప్రోగ్రామ్ లేదు స్కీమ్ అని అర్థం. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. 2024లో ఎక్కడ స్టార్ట్ చేశారు? ధన్బాద్లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ సంబంధించిన మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు. తెలుగు ఆయన కదా, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. ఏక్ పేడ్ మాకే నామ్, భారత్ మాకే నామ్, అలానే మన అందరి మాకే నామ్ అని ట్యాగ్ లైన్ దానికి అది. తర్వాత అపాయింట్మెంట్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే శేఖర్ కపూర్ గారు హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఐఎఫ్ఎఫ్ఐ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ అనమాట. సో ఐఎఫ్ఎఫ్ఐ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనలో చాలా మందికి ఇప్పుడు సినిమా ప్లే చేస్తున్నంత ఇన్ఫ్లుయెన్స్ ఒకప్పుడు ప్లే చేసేది కాదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ నో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 1952లోనే ఎస్టాబ్లిష్ అయింది. జవహర్లాల్ నెహ్రూ గారు స్వయంగా ఇన్వాల్వ్ అయి దీన్ని మనం ప్రమోట్ చేయాలని ఆయన భావించారంట 1952లోనే. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఐఎఫ్ఎఫ్ఐ వచ్చేసి ముంబైలోనే జరిగింది. విచిత్రం ఏంటంటే సెకండ్ ఐఎఫ్ఎఫ్ఐ ఐ థింక్ 1965లో జరిగింది. సెకండ్ ఇది. ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు, కానీ సెకండ్ ఐఎఫ్ఎఫ్ఐ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 1965లో జరిగింది. ఫస్ట్ 1952. లుక్ ఎట్ ద డిఫరెన్స్. ఎవరైతే కష్టపడి స్టార్ట్ చేస్తారో వాళ్ళు రెండోసారి చేయకపోతే ఆ ఇనిషియేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. 1952లో జవహర్లాల్ నెహ్రూ గారే ప్రారంభించారు. ఆయన ఓన్గా ఇంట్రెస్ట్ తీసుకున్న ప్యాట్రనేజ్ అంటారు అట్లా చేయడం. దాన్ని ప్యాట్రనేజ్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒకటి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఏమీ చేయట్లేదు, మన ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నాము, దాన్నే ప్యాట్రనేజ్ అని అంటారు. అలా ఇంకో పర్సన్ ఉంటేనే కదా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని తీసుకెళ్ళేది. బికాస్ లైఫ్ లాంగ్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ప్రధానమంత్రిగా ఉండలేరు కదా. సో అట్లా. బట్ స్టిల్ చూడండి హౌ మచ్ టైమ్ ఇట్ టుక్. దట్ ఈస్ ద థింగ్ అనమాట. మళ్ళీ దీని తర్వాత కూడా ఐ థింక్ 1971లో జరిగినట్టుంది, థర్డ్ టైం. సో దట్ క్లియర్లీ టెల్స్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఒకళ్ళు కష్టపడి ఏదన్నా లేని దాన్ని సృష్టించినప్పుడు దాన్ని రెండో మూడో పర్సన్ ఎంత ముందు తీసుకెళ్లాలనేది అంత కష్టంగా ఉంటుంది. అందుకే స్వాతంత్ర ఉద్యమాలు కూడా అంత ఈజీగా జరిగేవి కాదు ముందుకి. బికాస్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ మైండ్స్ టు కోయిన్సైడ్. సో ఏది ఏమైనా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
ఇప్పుడు కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2004 నుంచి అది గోవాలో జరుగుతుంది. అంతకుముందు ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ మేజర్ సిటీస్లో ముంబై, ఢిల్లీ, చెన్నై, కొచ్చి, హైదరాబాద్ ఇలా ఒక్కొక్క సిటీలో జరుగుతూ ఉండేవి. బట్ 2004 నుంచి మటుకు గోవాలోనే కండక్ట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇది ప్రతి సంవత్సరం నవంబర్లో కండక్ట్ చేస్తారు. నవంబర్ 20 నుంచి 28 ఆ పర్టికులర్ టైంలో. కొన్నిసార్లు అటు ఇటు మారుతూ ఉంటాయి, బట్ స్పెసిఫిక్గా నవంబర్ 20-28 ఈజ్ లైక్ గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అందరికి గుర్తుంటుంది. సో ఈ ఫెస్టివల్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని అంటే నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలానే గోవా యొక్క స్టేట్ గవర్నమెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఎండ్ ఆఫ్ ది డే మనందరం కూడా సినిమాని ఎంటర్టైన్మెంట్ అని వదిలేస్తాం, కానీ సినిమాకి యాక్చువల్గా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇన్ జనరల్గా. ఎందుకనంటే ఒకటి, ఇట్స్ అ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ సోర్స్. ఇప్పుడు ఇండియా కనీసం అని చెప్తున్నా, కనీసం ఇండియా సంవత్సరానికి 1000 సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు 1000 ఈజీగా తీసేస్తుంది. అంటే రికగ్నైజబుల్ చేయగలిగాయి. ఒక్కొక్క ఇండస్ట్రీలో కనీసం ఒక 100 సినిమాలు రికగ్నైజ్ చేయగలిగిన హిందీ ఉందా, తెలుగు ఉందా, కన్నడ ఉందా, మలయాళం ఉందా, తమిళ్ ఉందా, బెంగాలీ ఉందా, మరాఠీ ఉందా, గుజరాతీ ఉందా, భోజ్పురి ఉందా, ఒడియా ఉందా, అలానే ఇంకా మైథిలి అలా లాంగ్వేజ్లు తీసుకుంటే అస్సామీ, మణిపురి, అట్లా ఎన్ని సినిమాలు వస్తాయి చూడండి. అండ్ మన ఇన్ జనరల్గా సినిమా ఇండస్ట్రీ అన్నప్పుడల్లా ఇన్ జనరల్గా ఏం గుర్తుకొస్తాయి? హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, రైట్, బెంగాలీ, అట్లీస్ట్ 7. పోనీ ఇన్ జనరల్గా చూసుకున్నా మళ్ళీ అక్కడ కూడా 500 అయితే ఖచ్చితంగా వస్తాయి కదా. సో ఆన్ యావరేజ్గా ఇండియాలో ప్రతి సంవత్సరం ఈజీగా 1000 సినిమాలు వస్తాయి. ఒక్కొక్క సినిమాకి కనీసం 500 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కలిపి పనిచేస్తారు. ఆర్టిస్టులు వాళ్ళందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఆఫీసులు పని చెప్తారు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, క్లీనర్స్ ఉంటారు, మేకప్ వేసే వాళ్ళు ఉంటారు, డాన్సర్స్ ఉంటారు, కొరియోగ్రాఫర్స్ ఉంటారు, మ్యూజిషియన్స్ ఉంటారు, లైట్ బాయ్ ఉంటారు, అలా చాలా మంది ఉంటారు. సో ఆన్ యావరేజ్గా ప్రతి సినిమాకి కనీసం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 500 మంది పనిచేస్తారు. సో 1000 × 500 లెక్కేయండి, 5 లక్షలు. ఇది జస్ట్ నేను 1000 సినిమాలకు లెక్కేస్తే. సో లుక్ ఎట్ ద నంబర్, ఎంతమందికి ఉద్యోగం లభిస్తుంది చూడండి. ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కళ్ళే ఉన్నారు అనుకుందాం, ఆ ఒక్కొక్క ఫ్యామిలీ వల్ల 4 డిపెండ్ అవుతున్నారు అనుకుందాం. సో 5 లక్షలు × 4 ఏంటి? 20 లక్షలు. అంటే అడిదిప్పి ఇడిదిప్పి ఎటు చూసుకున్నా సరే ఓవరాల్గా ఒక నంబర్ వేసుకుంటే కనీసం 1 కోటి ఇండియాలో ఫిలిం ఇండస్ట్రీ వల్ల కనీసం 1 కోటి మందికి తినడానికి తిండి, ఉండడానికి ఒక ఇల్లు దొరుకుతుంది. అందుకే దాన్ని తక్కువగా చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ సినిమా వల్ల రెవెన్యూ, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పరంగా. అలానే వాళ్ళు స్టూడియోస్లు కట్టుకుంటారు కదా. సో స్టూడియోస్ ఎండ్ ఆఫ్ ద ఒక వ్యాపారం అవుతుంది కదా, బిజినెస్ చేసుకోవడం. అలానే మ్యూజిక్ ఇండస్ట్రీస్ లైసెన్సులు అని, తర్వాత పర్మిషన్స్ అని చెప్పి డబ్బులు కడుతూ ఉంటారు కదా. అట్లా గవర్నమెంట్కి ఆదాయం కూడా చాలా ఎక్కువ వస్తుంది. అందుకని సినిమాని చాలా తక్కువగా కన్సిడర్ చేయకండి. సో దీన్ని నిర్వహించేది ఎవరు అని అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, గవర్నమెంట్ ఆఫ్ గోవా. సో గవర్నమెంట్ ఆఫ్ గోవా, ఎన్ఎఫ్డిసి కలిపి కండక్ట్ చేస్తారు. బట్ హోస్ట్ చేసేది అది ఎందుకు? గోవాలో అనగా జరుగుతుంది. మొట్టమొదటిసారి ముంబైలో జరిగింది 1952లో. తర్వాత మొట్టమొదటిసారి ఇది జరిగినప్పుడు ఏ సినిమాలు ఇండియా తరపున వెళ్ళాయి అని అంటే అక్కడికి ఆ ఫిల్మ్ ఫెస్టివల్లోకి ఆవారా, పాతాళ భైరవి, అమర్ భూపాలి, బబ్లా. ఈ ఆవార అనేమో హిందీ భాషకి సంబంధించింది, పాతాళ భైరవి తెలుగు భాషకి సంబంధించింది, ఈ అమర్ భూపాలి అనేది మరాఠీ భాషకి సంబంధించింది, బబ్లా అనేది బెంగాలీ భాషకి సంబంధించింది. మనలో చాలా మంది మరాఠీ భాషకి సంబంధించిన సినిమాలు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం, బికాస్ ఇంజనల్గా అంతగా అవేర్నెస్ లేదు. ఎందుకంటే మహారాష్ట్ర అనగానే ముంబై గుర్తుకొస్తుంది, ముంబై అనగానే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తుకొస్తుంది, కానీ మరాఠీ గుర్తుకు రాదు ఇంజనల్గా జనాలకి. అలా లైమ్ లైట్లో రాలేకపోయింది, షాడోలో ఉండిపోయింది అనమాట మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ 1952లో మొట్టమొదటిసారి జరిగినప్పుడు ఓన్లీ 4 సినిమాలు వస్తే అందులో ఒక మరాఠీ సినిమా అమర్ భూపాల్ వచ్చిందంటే జస్ట్ ఇమాజిన్, వాళ్ళు అప్పటికే చాలా పీక్ లెవెల్కి వచ్చేసారు. బెంగాలీ ఫస్ట్ నుంచి ఉంది, హిందీ ఫస్ట్ నుంచి ఉంది, తెలుగు వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కమర్షియల్ సినిమాకి పెట్టింది పేరు. సో ఏది ఏమైనా దట్ ఈస్ ద థింగ్. సో 55th ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది? 2024కి సంబంధించి ఆబ్వియస్లీ గోవా. అలానే 2004 నుంచి గోవానే కండక్ట్ చేస్తాం 35th ఎడిషన్ దగ్గర నుంచి. సో ఇప్పుడు కండక్ట్ చేస్తే గోవాలో 20వసారి జరుగుతున్నట్లు లెక్క. ఆబ్వియస్లీ గోవాకి చాలా ఇంపార్టెంటే కదా. అండ్ మరోవర్ చిన్న రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. అలానే శేఖర్ కపూర్ గారు మిస్టర్ ఇండియా, బ్యాండిట్ క్వీన్, ఎలిజబెత్ ఇలా చాలా సినిమాలు తీశారు. ఇన్ఫ్యాక్ట్
ఇండియా నుంచి హాలీవుడ్ వెళ్ళి అక్కడ తనకంటూ ఒక రికగ్నిషన్ తెచ్చుకున్న వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ శేఖర్ కపూర్ గారు ఒకళ్ళు. అలానే ఈయన పానీ అని ఒక సినిమా ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నారు. నాకు తెలిసి చెప్తున్నాను నేనే 12 years ముందు నుంచి వింటున్నా ఆయన పానీ అనే సినిమా తీయాలనుకుంటున్నారు అని. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఇప్పటికీ తీయలేకపోయారు ఆ సినిమా. బట్ ఏదైనా దట్ ఈస్ ద థింగ్. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్. అలానే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఇలా ఈ ఎగ్జామ్స్కి కనుక మీరు ప్రిపేర్ అయితే మీకున్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ సొల్యూషన్ ఈజ్ కాంపిట్మెంట్స్. నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే, ఒకవేళ నేను సెల్ఫ్ డబ్బా కొడుతున్నానని మీకు అనిపిస్తే డూ వన్ థింగ్. ఎండ్ ఆఫ్ ద డే నిజం మాట్లాడడం బెటర్. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపిట్మెంట్స్ యాప్ని ఒకసారి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి మీరే కోర్సెస్ని చూడండి, నచ్చితేనే పర్చేస్ చేయండి. తర్వాత మీరే చెప్తారు కానీ బాగుందో లేదో అని. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లో మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు. సో మీరు ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే టెలిగ్రామ్లో భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో యొక్క పీడిఎఫ్, అలానే ఏదైనా గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినా సరే వాటిని అప్డేట్ చేయడం కానీ అవన్నీ అక్కడ జరుగుతాయి. అందుకని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ రూపంలో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే యూట్యూబ్ చరిత్రలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కంటెంట్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ దానికి కూడా ఒక టైం టేబుల్ ఇచ్చిన మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ శివారెడ్డి లాజిక్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. నేను మరొకసారి చెప్తున్నాను, శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్సే శివారెడ్డి లాజిక్స్. జస్ట్ పేరు మరి నేను మీకు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ చెప్పాను, రైట్? సో దట్ ఈస్ ద థింగ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. 15 జూలైన భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో ప్రారంభమైంది. ఇవాళ 26, అంటే 10 రోజులు పూర్తయింది. మీ అందరి సహకారం లేకపోతే మేమేమీ లేము. వీ డూ రియలైజ్ దట్ అండ్ వీ డూ రికగ్నైజ్ దట్ ఫ్యాక్ట్. మీరు లేకపోతే మేము లేము, నో డౌట్ అబౌట్ ఇట్. సో మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలి అని ఉంటుంది అని ఆశిస్తూ, మేము మరొకసారి కోరుకుంటూ మీరు ఇలానే మాకు సపోర్ట్ చేయాలి అని. We'll again meet in tomorrow's program of Bharat the Daily Current Affairs Show. Until then, keep watching Shivareddy Logics. Thank you.